హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ వైబ్స్ అండ్ వ్లాగ్స్. సో ఇదైతే నా బేకింగ్ క్లాస్లో డే 3 అండి. ఇదే లాస్ట్ డే కూడా. నా బేకింగ్ క్లాస్ డేస్ అయితే ఓన్లీ 3 డేస్కే నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ చాలా ఎఫర్డబుల్ ప్రైస్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా సెర్చ్ చేశాను. అబౌట్ 20,000 అలా చెప్పేవాళ్ళు తప్ప కానీ ఎవరైతే తక్కువ చెప్పలేదు. జస్ట్ ఈ అన్న మాత్రమే నాకు బిలో 10,000 చెప్పారండి. మీరు నమ్మరు, అంత తక్కువ ప్రైస్కి అయితే ఈ అన్నయ్య నాకు 3 డేస్లో నేర్పించారు. అండ్ ఈ అన్నయ్య నాకైతే ఫుల్ అన్నీ కూలింగ్ కేక్స్ అంటే పేస్ట్రీ కేక్స్ నేర్పించారనమాట. అంటే నార్మల్ కేక్స్ బేకరీలో అమ్ముతారు కదా నార్మల్ కేక్స్, అవి అయితే నేర్పించలేదు. అండ్ కప్ కేక్స్లో ఫ్లేవర్స్ అండ్ పేస్ట్రీ కేక్లో ఫ్లేవర్స్ కూడా మాకైతే నేర్పించారు. అండ్ ఈ కప్ కేక్స్ అయితే మేము ఫస్ట్ డే ప్రిపేర్ చేసాం కదా, వాటికే ఎలా ఫ్రోస్టింగ్ చేయాలి, ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని కొన్ని టిప్స్ కూడా మాకైతే విజువల్గా అన్నీ చూపించారు. అండ్ సెంటర్లో ఫిల్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని కూడా మాకైతే చెప్పారు. అండ్ విజువల్గా కూడా చూపించారనమాట. అండ్ ఈ కేక్ వచ్చేసి మీరు చూస్తున్నది వైట్ ఫారెస్ట్. ఇదైతే చేయడం చాలా కష్టమైపోయిందనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్న ఆయన అయితే చాలా ఇబ్బంది పడ్డాడు చేయడానికి, అంత కష్టంగా ఉంటుంది. అంటే చాలా ఏమంటారు, క్రీమ్ వచ్చేసి ఫ్లోయీ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. సో అందుకే మనకి దాన్ని ఫ్రోస్టింగ్ చేయడం అంతా కూడా చాలా కష్టంగా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఫాండెంట్తో చేసినవి అనమాట. యాక్చువల్లీ నేనైతే నాకు చేయమని చెప్పగానే నేను ఫౌండెంట్ తీసుకొని ఇలా లవ్ సింబల్ చేసి నేనైతే మా హస్బెండ్కి ఫోటో తీసి వీడియో తీసి పెట్టాను. సో తర్వాత అయితే ఇలా అన్నయ్య కూడా చెప్పారనమాట, లైక్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే అది కేక్ మీద నిలబడుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి అన్నయ్య అయితే చేసి చూపించారు. అండ్ అందరిలో మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలా సింబల్స్ కట్ చేయాలి, అవన్నీ కూడా అయితే అన్నయ్య చెప్పారనమాట. అండ్ ఫాండెంట్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసినంత ఈజీ కాదు అది చేయడం అండ్ దాన్ని నిలబెట్టడం కూడా. అండ్ తర్వాత దాని మీద వేటితో రాస్తే బాగుంటుంది, వేటితో రాస్తే పోకుండా ఉంటుంది అని కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పారు. అండ్ ఇది వచ్చేసి మాకు డే 3 క్లాస్లోని ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో అయితే బేకింగ్ గురించే చెప్పారు. అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసి అంతా మాకు డెకరేషన్ పర్పస్ అంతా చెప్పారన్నమాట. లైక్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, థీమ్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చెప్పారు. అండ్ లంచ్ కూడా యాజ్ యూజువల్ అక్కడే పెట్టారు మాకు. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నది కింద స్కై బ్లూ కలర్లో ఫ్రాస్టింగ్ చేసి ఉంది కదా, అదైతే కేక్ కాదండి, స్పాంజ్ అయితే కాదు. అది వచ్చేసి మనకి బేక్ చేసుకుంటాం కదా, కేక్ బేక్ చేసుకుంటాం కదా టిన్, దానికి వేపర్ చుట్టేసి ఇలా అయితే ఫ్రాస్టింగ్ చేసేసారనమాట. ఎందుకంటే ఇలా నేర్పించేటప్పుడు ఎస్తమాను మనం స్పాంజ్ ప్రిపేర్ చేసి చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకైతే ఇలా ఈజీగా చెప్పారనమాట. అంటే ఇది మనకి జస్ట్ క్లాసెస్ పర్పస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో చూసారా, అది గుచ్చుకోలేదు కదా, అదైతే వచ్చేసి థర్మాకోల్ అనమాట. అందుకని అది కొంచెం కష్టమైంది అందులో గుచ్చడానికి అని చెప్పేసి. అండ్ ఆ బాల్స్ కూడా మనకి ఎలా పెట్టాలి ఏంటి అంటే ఒకే సైజులో పెట్టేస్తే బాగోదు, అందుకని ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అయితే అన్నీ అయితే మాకు నేర్పించారు. ఇది వచ్చేసి బటర్ఫ్లై థీమ్ కేక్. సో సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలి అని అయితే ఇది చూపించారు మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ ఉన్న ఫ్లవర్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమైపోవాలి, ఇది లైక్ యానివర్సరీ థీమ్ అవ్వచ్చు, లేకుంటే కపుల్ థీమ్ అవ్వచ్చు, లేకుంటే లవర్స్ థీమ్ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి యానివర్సరీ థీమ్ అనమాట. సో అగైన్ థర్మాకోల్ కాబట్టి గుచ్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. అండ్ ఇది కూడా సింపుల్గా డెకరేట్ చేశారు చూసారా. అండ్ అక్కడ సైడ్ డ్రిప్స్ ఇచ్చి మధ్యలో లవ్ సింబల్ ఇచ్చి, అండ్ ఇది కూడా చాలా సింపుల్గా మంచిగా ఎలా ఎలిగెంట్ చేయాలని లుక్ అని చెప్పేసి చూపించేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చేసిన కేక్స్ అన్నీ కూడా
డైనింగ్ టేబుల్ మీద ఒకటి తర్వాత ఒకటి అంతా పెట్టుకుంటున్నాం అనమాట. లైక్ ఫోటోషూట్కి కానీ అన్నయ్య ఇప్పుడిప్పుడే బేకింగ్ క్లాసెస్ అంతా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన బేకింగ్ క్లాస్కి అంటే వీడియోస్ పరంగా యూజ్ అవుతుందని చెప్పేసి మొత్తం వీడియోస్ తీయడం కోసం ఫొటోస్ తీయడం కోసం అయితే మొత్తం అంతా ఇలా మేమైతే పెట్టేస్తున్నాము ఒకటి తర్వాత ఒకటి. అండ్ మీరు ఆ పైన చూస్తున్నవన్నీ కూడా డమ్మీ కేక్సేనండి. లైక్ హైటెడ్ ఉన్నాయి కదా థీమ్ కేక్స్, అవి వచ్చేసి థర్మాకోల్ కేక్స్. అండ్ మధ్యలో సెంటర్లో ఉన్నవి రెండు కూడా ఏమంటారు ఇవి కేక్ టిన్స్ ఉంటాయి కదా అవి, వాటికి రేపర్స్ చుట్టేసి మొత్తం అంతా డెకరేట్ చేసిందనమాట అది. సో ఈ తర్వాత ఫస్ట్ రో తర్వాత ఉన్నవన్నీ కూడా ఒరిజినల్ కేక్స్, అవన్నీ మేము చేసినవే అనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు ఈ క్లాస్ అయితే. అండ్ నేను ఎంతకి నేర్చుకున్నాను అని కూడా వీడియో చివరిలో చెప్పేస్తాను, వీడియో మొత్తం కూడా చూడండి. అండ్ ఇవి అయితే ఫ్రంట్లో ఉన్నవైతే లైక్ ఆ కేక్స్ అన్నీ కూడా 1 kg కేక్స్. అండ్ నెక్స్ట్ పెడుతున్నవన్నీ కూడా 1/2 kg కేక్స్. అండ్ ఇవన్నీ కూడా కప్ కేక్స్. ఇవి కూడా మేము ప్రిపేర్ చేసినవే. అందులో కూడా ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి ఏమేమి పెట్టాలి అని కూడా మాకు అన్నీ అయితే చూపించారు. అండ్ మాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను, చేశాను కూడా. బట్ కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ కూడా అవుతుంటాయి. బట్ టేస్ట్ అయితే అంత మంచిగా వచ్చేది కాదు. సో ఎందుకు మనం క్లాసెస్ తీసుకుంటే బెటర్ కదా అని అనిపించి తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడు చూపిస్తుంది అయితే ఫస్ట్ రోలో అన్నీ కూడా డమ్మీ కేక్స్ అండి. ఫస్ట్ యానివర్సరీ లవ్ థీమ్ కేక్, డోరేమాన్ కేక్ అండ్ బటర్ఫ్లై థీమ్ కేక్. ఇది వచ్చేసి వైట్ ఫారెస్ట్. అండ్ ఇది వచ్చేసి మిక్స్ ఫ్రూట్ కేక్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి రెడ్ వెల్వెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్, ఇది నేనే చేశాను. అండ్ ఇది కూడా బటర్ స్కాచ్, ఇది కూడా నేనే చేశాను. అండ్ ఇది వచ్చేసి పైనాపిల్ కేక్. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ ఫారెస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓరియో కేక్. అండ్ ఇవన్నీ కూడా కప్ కేక్స్ అండ్ వాటిల్లో ఫ్లేవర్స్. అండ్ ఇవి కూడా మాకైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ట్రఫుల్ కేక్ కూడా నేర్చుకున్నాము, లైక్ చాక్లెట్ ట్రఫుల్ అనమాట ఇది. అది వచ్చేసి అండ్ ఇదైతే మంచి రాయల్ లుక్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మొత్తం చాక్లెట్తోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంతవరకు అయితే నా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది కాబట్టి నా వీడియోని అయితే లైక్ చేసి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే జస్ట్ 5000లోనే ఈ క్లాసెస్ అయితే నేర్చుకున్నాను. జస్ట్ 3 days క్లాస్ అనమాట. అండ్ ఇదైతే మాకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.